నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో కమ్మని రుచిగా నువ్వుల పరమాన్నం ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కొన్ని ప్లేసెస్లో ఈ నువ్వుల పరమాన్నాన్ని నువ్వుల పులగమని కూడా అంటుంటారు. ఇంట్లో ప్రసాదంగా పరమాన్నం చేసేటప్పుడు ఓసారి ఇలా నువ్వుల పరమాన్నం ట్రై చేసి చూడండి. రెట్టింపు రుచితో చాలా చాలా బాగుంటుంది. మరి పాతకాలం నాటి ఎంతో రుచికరమైన ఈ నువ్వుల పరమాన్నాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యం తీసుకోండి. ఇందులోనే నేను 1-2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. ఇలా శనగపప్పు వేయడం వలన పరమాన్నం తినేటప్పుడు పంటి కింద పడుతూ చాలా మంచి రుచిగా అనిపిస్తుంది. మీరు కావాలంటే శనగపప్పుని స్కిప్ చేసైనా చేయొచ్చు. సో మనం తీసుకున్న ఈ బియ్యం పప్పుని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3 కప్పుల నీళ్లను, ఒక 2 కప్పుల పాలను తీసుకోండి. ఇక్కడ నేను పచ్చి పాలని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కాచిన పాలనైనా తీసుకోవచ్చు. ఇలా కొలతలతో పాలు నీళ్లను కరెక్ట్గా తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన పెట్టి బాగా ఉడికించండి. ఇలా అన్నం ఉడకడం స్టార్ట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇలా మనం ఒక పక్కన అన్నం ఉడికిస్తూనే మరో పక్కన నువ్వులను ఫ్రై చేసి తీసుకుందాం. వేరొక ప్యాన్లోకి ఒక అరకప్పు నువ్వులను తీసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేయండి. నువ్వులు ఇలా చిటపటం అనేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నువ్వులను ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 4-5 యాలకులను తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేశాక వీటిని రెడీగా పక్కన ఉంచి మరో పక్కన అన్నం ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, అన్నం బాగా ఉడికి పాలనేవి కాస్త దగ్గర పడ్డాయి కదా. ఇలా మనం కొంచెం అన్నాన్ని తీసుకొని చూసామంటే చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడా బెల్లం తీసుకుందాం. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1/3 కప్పు బెల్లం తీసుకోండి. లేదా మీరు తినే స్వీట్ని బట్టైనా తీసుకోవచ్చు. అంటే మరీ స్వీట్ ఎక్కువగా ఉండాలంటే 2 కప్పుల వరకైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఈలోగా మరో పక్కన అరకప్పు నుండి 1 కప్పు వరకు పాలను తీసుకొని వేడి చేయండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి. ఇలా మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించడం వలన బెల్లం చక్కగా కరిగిపోతుంది. అలాగే ఇలా ఉడికించడం వలన పాలనేవి విరిగిపోకుండా చక్కగా చేసుకోవచ్చు. బెల్లం పూర్తిగా కరిగిపోయేసరికి పరమాన్నం కూడా కాస్త పలచగా అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన నువ్వుల పొడిని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా నువ్వుల పొడిని తీసుకొని కలిపాక మనకు ఈ పరమాన్నం ఏమైనా గట్టిగా అనిపిస్తే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం పాలను తీసుకొని బాగా కలపండి. ఈ టైంలో పాలనేవి ఇన్ని అనే కంటే మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి పాలను తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక 1/2 కప్పు వరకు పాలను తీసుకున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇలా పాలను తీసుకుని 1 నిమిషం ఉడికించాక ఇప్పుడు ఈ పరమాన్నం గిన్నెను పక్కన నుంచి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి తీసుకుందాం. ఇంకొక ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని నెయ్యి చక్కగా వేడయ్యాక కట్ చేసిన బాదం, జీడిపప్పు పలుకుల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఎరుపు రంగులోకి వచ్చాక ఇందులోని కొన్ని కిస్మిస్లను తీసుకొని ఫ్రై చేయండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ నువ్వులను తీసుకొని ఒకసారి ఫ్రై చేసి పరమాన్నంలోకి తీసుకొని ఒకసారి బాగా కలిపామంటే ఇలా మనం డ్రై ఫ్రూట్స్తో పాటు కొంచెం నువ్వులను కూడా తీసుకొని ఫ్రై చేసి చేయడం వలన రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇలా బాగా కలిపామంటే హెల్దీగా మన నువ్వుల పరమాన్నం రెడీ అయిపోయింది. ఇలా మనం ప్రసాదం కోసమైనా లేదా స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఇలా హెల్దీగా ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళు ఈ పరమాన్నాన్ని చాలా బాగా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేసి అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.